ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలు అమలు చేయడం కోసమే ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నరేందర్ రెడ్డి, ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు ప్రజాపాలన మీద ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన బడుగు బలహీన వర్గాల అట్టడుగు వర్గాలకు సంబంధించిన అమ్మ సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారంటీస్ మీద ఈరోజు నుంచి గ్రామ సభలు ప్రజల దగ్గరకు వచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నిజంగా కూడా భారతదేశ చరిత్రలో ప్రజల దగ్గరికి వచ్చి మేమున్నాము ప్రజలకు చెప్పే ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పెద్దలు అన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన వారి ప్రభుత్వం అని చెప్పక తప్పదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి పేదోడికి కూడా అండగా ఉంటామని చెప్పడానికి అందుకే మేము మమేకమై అందరికీ అన్ని వర్గాలకు అండగా ఉండడానికి కేవలం ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే అని తప్పదు. అందుకోసానికి ఈరోజు 6 గ్యారంటీస్కి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు నడుం బిగించి కష్టపడి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక సముచిత స్థానాన్ని ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇదే రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రజాపాలన కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో అధికారుల పర్యవేక్షణలో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇది ఒక చారిత్రాత్మకమైన ఘట్టం. ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఏవైతే మనం అభయాలు ఇచ్చామో వాటన్నిటికీ శ్రీకారం చుట్టే ఒక మహత్ కార్యక్రమం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టింది. చాలా సుదినం. ఇది తెలంగాణ ప్రజల జీవితాల్లో ఒక వెలుగు నింపే కార్యక్రమం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.